టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. నేను ప్రతిభ. సో స్టడీస్ అయిపోయిన తర్వాత ఎలాంటి కెరీర్ని చూస్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్లో చాలా కన్ఫ్యూజన్లో పడిపోతుంటారు. ముఖ్యంగా ఒక డిగ్రీ తీసుకొని బయటకు వచ్చిన వాళ్ళు, లేకపోతే ఒక కెరీర్ని చూస్ చేసుకుందామని చెప్పి ఆ డిగ్రీ తెచ్చుకున్న వాళ్ళు ఫర్ సమ్ రీజన్స్ ఆ జాబ్ రాకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అసలు ప్రాపర్ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి ఈ సిచ్యువేషన్ అనేది చెప్పడానికి ఈరోజు మనతో పాటు మన వెల్ నోన్ గెస్ట్ డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు. కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటే లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు, మీ ఒపీనియన్? అంటే కెరియర్ని ప్లాన్ చేయడం అంటే డెఫినెట్గా ముఖ్య పాత్ర వాళ్ళ చదివిన చదువుకి లింక్ ఉంటుందండి, అంతే కదండి. కెరియర్ని ప్లాన్ చేసుకోవడంలో రెండు పార్ట్స్ అండి. ఒకటి మన చదవడంలో ఎలాంటి కోర్సు చదివితే బాగుంటుంది, ఎట్లాంటి కాలేజీలో చదివితే బాగుంటుంది అన్నది ఒక పార్ట్. చదువు అయిన తర్వాత అప్పుడు సరే మనం ఎలాంటి ఉద్యోగాలు చేసుకుంటే బెటరు, లేకపోతే ఎట్లాంటి ప్లేసెస్లోకి వెళ్ళి ఎలాగ మనం అప్లై చేసుకుని ఎలా ఉద్యోగాలు చేస్తే బెటర్ అనేది సెకండ్ పార్ట్, అంతే కదా. రెండు కలిస్తేనే కదండి. జనరల్గా వీలున్నంత వరకు అంటే కాలేజీ రోజుల్లో చదివే రోజుల్లోనే, అంటే స్కూల్లో అనుకోండి లేకపోతే కాలేజ్ అనుకోండి, చదివే రోజుల్లోనే మార్కెట్లో కొంచెం డిమాండ్ ఉన్న కోర్సు, సప్లై తక్కువ ఉన్న కోర్సు అనుకోండి, డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లాంటికి సంబంధించినటువంటి కోర్సెస్ స్కిల్ నేర్చుకునే విధంగా ఉన్నటువంటి కాలేజీల్లో మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ మంచిదండి, ఎక్కువ జీతాలు ఇస్తారు, అందరికీ తెలిసిందే. అలా అని చెప్పి మీరు ఏది మల్లారెడ్డి కాలేజీకో, మోహన్ బాబు కాలేజీకో, లేకపోతే ఇంకో కాలేజీకో పోయి చదివారనుకోండి, స్కిల్ రాదు. కోర్సు మంచిది అవడం వేరు, స్కిల్ రావడం వేరు కదా. అంటే కోర్సు స్కిల్ని ఇవ్వాలి. స్కిల్ని సపరేట్గా మీరు నేర్చుకుందాం అనుకుంటే అది ఈజీ కాదు కదా. దానికి సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి కదా, ఫ్యాకల్టీ కానీ, రీసెర్చ్ అని, ల్యాబొరేటరీస్ అని, ఇవంతా ఒక సిస్టమ్ ఉండాలి కదండి. ఇప్పుడు మీ దగ్గర ఏమీ సరైనటువంటి వంట సామానం లేకుండా వంట మంచిగా వండాలి అనుకుంటే కాదు కదా. మీకు నేర్పించి వంట ఓడు కూడా ఆడి దగ్గర కూడా సామానం ఉండాలి, అన్నీ ఉంటేనే మీరు ఏదైనా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తే నేర్చుకుంటారు. మెడికల్కి వెళ్ళి నాకు స్కిల్ రావాలంటే పేషెంట్ లేకుండా స్కిల్ ఎక్కడ వస్తుంది నీకు? సో అప్పుడు ఏంటి, మెడికల్ జాయిన్ అయ్యేటప్పుడు నీకు స్కిల్ వచ్చే అవకాశం ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్స్లో జాయిన్ అవ్వాలి. వెళ్ళి మెడికల్ కోర్సు మంచిదా కాదా అన్నది పాయింట్ కాదు ఇక్కడ. మెడికల్ కోర్సులో స్కిల్ కూడా నీకు వస్తేనే అప్పుడు ఆ మెడికల్ కోర్సు మంచిది. నీకు ఆ స్కిల్ నేర్చుకునే అవకాశం అన్ని మెడికల్ కాలేజీలో ఎందుకు ఉంటుంది? పేషెంట్సే ఉన్న మెడికల్ కాలేజీలు చాలా ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో. మనకి దగ్గర ఒక్కొక్క రాష్ట్రంలో మనం దగ్గర 40 కాలేజీలు ఉంటాయండి మెడికల్ కాలేజీలు. ఈ ప్రైవేట్ కాలేజ్ సంవత్సరం పెంచుకుంటూ పోతున్నారు కదా. అన్ని మెడికల్ కాలేజీలో పేషెంట్స్ కానీ సరైనటువంటి ఫ్యాకల్టీ లేరు అనుకోండి, మీకు స్కిల్ ఎలా వస్తుంది? చేయరు కదా. ఇప్పుడు లా ఉందండి, మంచి అంతే కదండి, మూట్ కోర్ట్స్ కానీ, లేకపోతే దానికి మంచి గెస్ట్ ఫ్యాకల్టీ జడ్జిలు కానీ వచ్చి చెప్పడం కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి మొత్తం ఒక సిస్టమ్ ఉండాలి కదా. లా అంటే ఆ సిస్టమ్ లేని కాలేజీకి మీరు వెళ్ళారనుకోండి, కాలేజీ గొప్పతనం ఏముంది, స్కిల్ ఉంటే చాలు కదా మీరు అనొచ్చు. ఆ స్కిల్ ఎలా వస్తాను నేను అదండి, కాలేజీతో పనే ఉంది, స్కిల్ ఉంటే చాలు కదా జాబ్ వస్తుంది మీరు అనుకోవచ్చు. వినడానికి బాగుంది, ఆర్గ్యూ చేయడానికి బాగుంటుంది. బట్ ఆ స్కిల్ రావాలన్నా కూడా ఎలా వస్తుంది మీకు అన్నది క్వశ్చన్. అది కాలేజీకి సంబంధం లేదని మాట ఎలా అంటాం మనం? డెఫినెట్లీ ఉంటుంది. కాలేజీకి లింకే కదండి. ఇది కాలేజీ ల్యాబ్ ఉండాలండి. ఇప్పుడు మీరు మెకానికల్ ఇంజనీర్ ఫ్యాకల్టీ ఉండాలి, ల్యాబ్ అయితే ఉండాలి కదా, టర్బైన్ ల్యాబ్ ఉండాలి కదా. ఏమి నేర్చుకుంటారు మరి? స్కిల్ అంటే ప్రాక్టికల్గా మీరు నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్గా అప్లై చేయడమే స్కిల్ అంటే, అంతే కదండి. సో అందువల్ల ఏంటంటే జనరల్గానండి కెరియర్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడానండి మీరు జాయిన్ అయ్యి కోర్స్కి డిమాండ్ ఉండాలి, ఆ కోర్స్కి స్కిల్ నేర్చుకునే విధంగా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఉన్న కాలేజీలో మీరు చదవాలి. ఒక కోర్సే మంచిది అన్నది మాత్రం ఉపయోగం లేదు. అలా అనుకుంటే ఇప్పుడు లా బోర్డు కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో 300 కాలేజీలు, ఎంసెట్ కాలేజీలు ఉంటాయి. దేనికి పనికి చెత్త కాలేజీలు. ఈ కాలేజీలో పోయి నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను సార్, నాకు ఎన్విడియా జాబ్ ఇవ్వండి, సెమీ కండక్టర్ డిమాండ్ ఉందని మీరు చెప్పారు కదా సతీష్ గారు. అసలు ఏ సబ్మిట్ అంతా అదే చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా చిప్స్ ఫుల్ విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది కదా, మరి నేను ఎలక్ట్రానిక్స్ చదివాను కదా, నాకు ఎందుకు ఉద్యోగం రాలేదంటే, నువ్వు చదివింది ఎలక్ట్రానిక్స్ మంచి కోర్సే, కానీ ఎన్విడియా వాడు, ఇంటెల్ వాడు, శాంసంగ్ వాడు తీసుకుని అంత లెవెల్ ఆఫ్ స్కిల్ నీ దగ్గర లేదు. లేకపోవడం కాదు, నీ తప్పు కాదు, నీ కాలేజీ వాడు, నీ కోర్సు, నీ మాస్టరో నీకు నేర్పలేదు. ఇది నేర్పకపోయినా సొంతంగా నేర్చుకునే అవకాశం ఉందంటే 100కి 1 ఉంటారు. అది ఎప్పుడూ ఉంటుందండి ఎక్సెప్షన్. అలా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఉంటారో మనకు కనపడుతున్నారు కదండి. సో అలా నేర్చుకోవచ్చు. బట్ 100లో 1 మిగతా వాళ్ళకి ఉండదు అవకాశం. కొంచెం స్కిల్ వచ్చి కాలేజీలో పోయామనుకో, 100కి 50 మంది నేర్చుకుంటారు. బలవంతంగా నేర్పిస్తారు, లేదా వర్క్ పాడేసాడు ముఖం మీద, మరి వర్క్ చేయాలి, ఎగ్జామ్ రాయాలి, అది ఫెయిల్ అవుతావు, పాస్ అవుతావు, అట్లాంటి సిస్టమ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు అంటే కెరియర్ని ప్లాన్ చేసేటప్పుడు డిమాండ్ ఉన్నవి ఎంక్వైరీ చేసుకోవాలి. ఒకటి, కొంతమందికి డిమాండ్ ఉన్న కోర్సులు మంచి కలిసి సీట్లు రావు.
వాళ్ళు ఏం చేయాలి, స్కిల్ బేస్డ్ కోర్సులోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్కిల్ బేస్డ్ అంటే ఇప్పుడు వంట చేయడం ఉందండి, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కర్నరీ ఆర్ట్స్, చెఫ్ డిమాండ్ ఉంటుంది దానికి. మీరు మంచి కాలేజీలో పోయి దానికి పెద్ద కాంపిటీషన్ ఏముంటుంది, కొంచెం మంచి కాలేజీ సీట్లు దొరుకుతాయి, పెద్ద కష్టమే ఉండవు కదా. పోయి నేర్చుకున్నాను సార్ హోటల్కి వెళ్ళచ్చు కదా చెఫ్ కింద, స్కిల్ అది. లేకపోతే నర్సింగ్ ఉంది, ఏదో ఫారెన్ పోయి చదవచ్చు, ఇక్కడంటే జీతం తప్పిస్తారు. లేకపోతే ఫిజియోథెరపీ ఉంది. అంటే బేసికల్గా ఏంటంటే పుస్తకాల నుంచి కాకుండా పని చేయడం ద్వారా స్కిల్ అలాంటి డిమాండ్ ఉంటుంది. కార్పెంటర్ ఉంది, ప్లంబింగ్ ఉంది, లేదా ఐటీఐ ఉంది, లేదా ఫిట్టర్ ఉంది, ఎలక్ట్రీషియన్ ఉంది. ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు డేటా సెంటర్, అక్కడ ఎలక్ట్రీషియన్స్ కావాలండి చాలామంది, వేలలో కావాలి రేపు వస్తే. అంటే ఏంటి, అట్లాగా స్కిల్కి బాగా మంచి కాలేజీలోనూ మంచి కోర్సు మీకు సీట్ వచ్చే అవకాశం లేకపోతే ఇలా రావాలి. అంతే తప్ప నేను సైకాలజీ చదువుతాను, లేకపోతేనేమో నేను బీఏ చదువుతాను, బీకాన్ చదువుతాను, హిస్టరీ చదువుతాను, జాగ్రఫీ చదువుతాను, లేకపోతే ఇంకొక కాలేజ్ ఏదో బయాలజీ చదువుతాను, లేకపోతే ఇంకొక కోర్స్ చదువుతాను అని అన్నారనుకోండి. ఎవడప్పుడు ఇప్పుడు ఫార్మా చదువుతాను అనుకోండి, తెలంగాణలో 120 కాలేజీలు ఉన్నాయి ఫార్మా కాలేజీలు, జాబ్ 10,000 ఎవడవడం. అంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మార్కెట్ మన హైదరాబాద్ లేదు, అవి వెళ్ళకూడదు. బట్ నర్సు ఖాళీగా ఉండదు, మీరు ఎంతమంది చదివినా అంతమంది ఉద్యోగాలు ఉన్నాయి. సరే జీతం పక్కన తక్కువ ఎక్కువ, అంటే కొంచెం స్కిల్ బేస్డ్ అండి. అట్లాంటివి మీరు ఏదైనా చేసినప్పుడు ఆ కెరియర్ ప్లాన్ చేసుకున్నప్పుడు స్టూడెంట్ ఎబిలిటీ, మీ ఫైనాన్షియల్ కండిషన్, మీకు ఏ సీట్ వస్తుంది, ఏంటి డిమాండ్ దేనికి ఉందో ఎంక్వైరీ చేయాలి, చేసి కరెక్ట్గా అందులోకెళ్ళాలి. ఆ డిమాండ్ కూడా ఎలా ఎంక్వైరీ చేసి 2034కి 35 ఏజ్ డిమాండ్ ఉంటుందో తెలియాలి. అది తెలుసుకోవడం ఎలా, అదే ఎందుకంటే కాలేజ్ పేరు వినంగానే కాలేజ్కి మంచి పేరు ఉన్న వన్స్ మనం స్టెప్ ఇన్ అయిన తర్వాతనే హౌ ఫార్ ఇట్ ఇస్ జెన్యూన్, లేకపోతే నిజంగా మనం అనుకున్నది ఎట్లా రీచ్ అవ్వచ్చు. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారండి చాలామంది, రెగ్యులర్గా 3 మంది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం మేము, పేరెంట్స్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫౌండేషన్ చూసి ఏ కాలేజ్ మంచిదో ఏ కోర్స్ మంచిదో చెప్పేస్తూ ఉంటాం. బట్ దీనికి ఒక సింగిల్ ఆన్సర్ ఎలా ఉంటుంది చెప్పండి, స్టూడెంట్ బట్టే కదండి. ఇప్పుడు మీరు ఉన్నారు పేషెంట్ డాక్టర్ అనుకుంటే ఒక రకంగా డైరెక్ట్గా చెప్పలేం కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక కలర్ ఆర్ట్స్కి వెళ్ళరా అంటాం, ఒకటికి నర్స్కి వెళ్ళమనొచ్చు, ఒకటికి ఏదో ఎలక్ట్రానిక్స్కి వెళ్ళమంటాం, ఒకటికి మ్యాథ్స్కి వెళ్ళమంటాం, ఒకటి ఫిజిక్స్కి వెళ్ళమంటాం, లేదా పలానా కాలేజ్ మంచిది కాదు పలానా. ఇవన్నీ కూడా పర్మిటేషన్స్ అంటే కాంబినేషన్స్ కదండి, ఒక సింగిల్ ఆన్సర్ ఉండదు. బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నా, కన్సిడరేషన్లోకి ఈ పాయింట్ అన్నీ కూడా. నెక్స్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్కి ఎలా ప్లాన్ చేయాలి కెరియర్ని, అది సెకండ్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్. అయిన తర్వాత ఒకవేళ మీరు కోర్స్ ఏదో చదివారు, కోర్స్ చదివిన తర్వాత చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఏదైనా కోర్స్ చదివిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ కోర్స్ అది పూర్తిగా నచ్చుకో, లేకపోతే అందులో స్కిల్ రాదనుకుందాం, రావాలని రూలే లేదు కదా. రానప్పుడు ఏం చేయాలంటేనండి జనరల్గా వేరే వైపు కూడా మీరు చూడటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఏదో డిజైన్ కోర్స్ ఉందండి, ఇంజనీరింగ్ కూడా డిజైన్ చేయించాలి, ఇంజనీరింగ్ కూడా లా చదవచ్చు. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్లో కూడా ఇది కూడా వస్తాయి కదా, మెడికల్, లా, ఇంజనీరింగ్ వస్తాయి కదా. అంటే అదర్ ఆప్షన్స్ ఏమైనా ఓపెన్ అవుతాయా, అదర్ ఆప్షన్స్లో మరి డిమాండ్ ఉన్న కోర్సు పొరపాటున డిమాండ్ లేని దాంట్లో జాయిన్ అయ్యాను, ఇప్పుడైనా డిమాండ్ ఉన్న దాంట్లో వెళ్ళాలంటే మళ్ళీ మారచ్చు. అలా మారడానికి కొంతమందికి ఉంటుంది అవకాశం, అంతే కదండి. మీరు ఏదో కోర్సు జాయిన్ అయిపోయి పొరపాటున మిస్ అయిపోయి తర్వాత మళ్ళీ మారచ్చు. అలా మారడానికి అవకాశం ఉన్నటువంటి కోర్సులు ఏమున్నాయన్నది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఏం చదివారు, ఎక్కడ చదివారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ రాస్తే క్రాక్ చేసే ఎబిలిటీ ఉందా, ఇవన్నీ మళ్ళీ బేరేజ్ వేసుకోవాలి. వేసుకుని ఓకే నువ్వు మారిపో, దీనికి మారిపో, ఈ కోర్సు మారిపో, ఈ కాలేజ్ వస్తుంది, ఈ ఎగ్జామ్ రాయి అని డిజైన్ చేసి మళ్ళీ చెప్పాలడికి. కొంతమంది అదే దాంట్లో స్కిల్ వచ్చింది, అప్పుడు జాబ్ అప్లై చేయడం తెలియాలడికి, అది తెలియదు కొంతమందికి. దానికి జనరల్గా మనం ఏమనుకుంటాం, మన తెలుగు వాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చూసుకుందాం, లేకపోతే పక్కన ఉన్న చెన్నైలో చూసుకుందాం, వేరే చోటుకి వెళ్ళను, ఇలాంటి ఆలోచనల నుంచి బయటకు వచ్చి త్రూఅవుట్ ద గ్లోబల్గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ట్రై చేయాలి తప్ప 4, 10, 20, 100, 200 ట్రై చేస్తే వచ్చే పరిస్థితి ఇప్పుడు మార్కెట్లో లేదు. దానికి తెలియాలంటే మరి ఏ కోర్స్ బట్టే, ఇప్పుడు మెకానికల్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, దానికి తగ్గ మెకానికల్ కంపెనీస్ ఏమి ఉన్నాయి అసలు ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళటం, వాటిని చూసుకోవడం, నోటిఫికేషన్స్ అన్ని అప్డేట్ అవ్వడం. ప్లస్ కొంతమంది డిగ్రీ చదువుతారు, స్కిల్ పూర్తిగా రాదు, ప్లస్ అప్లై చేయడానికి వాడు తీసుకోడు, సీవీ సూట్ అవ్వదు, మధ్యలో గ్యాప్ ఉంటుంది అకాడమిక్స్కి ఇండస్ట్రీకి. ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే మళ్ళీ కొన్ని కోర్సులు నేర్చుకుంటామా, కొన్ని ప్రాజెక్టులు చేయడమా, మళ్ళీ గ్యాప్ని ఫిల్ చేయాలి, అంతే కదా. ఒక్కొక్క డైరెక్ట్గా రావడంతోనే స్కిల్తో వచ్చారు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. ఒకటి స్కిల్ రాదు, ఇండస్ట్రీకి ఏమో ఇటు పనికి రాడు, ఇటు సీవీ షర్ట్ లాస్ట్ అవ్వదు. ఆ మధ్యలో గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేయాలి. మళ్ళీ ఎలా ఫిల్ చేయాలంటే ఈ చదివిన కోర్సుకి ఏంటి, ఈ టార్గెట్ చేస్తున్నది ఏంటి, మళ్ళీ రెండు చూడాలి కదా. వీడు టార్గెట్ చేసే ఇండస్ట్రీ ఏంటి, వీడు చదివిన కోర్స్ ఏంటి, వీడికి ఉన్న ఎబిలిటీకి ఏం నేర్చుకోవాలి అది కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు చూసి ఈ కోర్సు నేర్చుకోవాలనుకోండి, నేర్చుకునే ఎబిలిటీ లేకపోతే వీడికి అంతే కదండి. మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టారంటే మీరు ఏదో చదివారు, ఇప్పుడు ఏదో పని చేస్తున్నారు, ఇంకో దానికి వెళ్ళాలనుకున్నప్పుడు కుదరదు, అంత ఈజీగా కాదు కదా. అంటే మొత్తం డిజైన్ చేయాలంటే మొత్తం అర్థం కావాలి నాకు. అప్పుడే నీ ఎబిలిటీ ఏంటో తెలిస్తే అప్పుడు ఓకే నువ్వు ఇది మాత్రం చేయగలవు అమ్మాయి, ఇదే చేయని చెప్తా. వేరే చేయలేవు కదా నువ్వు, నేను చెప్పిన ఉపయోగం ఉంది. మరి అది కూడా చూడాలి ఇక్కడ. ఇట్స్ నాట్ దట్
మరి ఏది బాగుంది సతీష్ గారు దానికి వెళ్ళిపోతారన్నంత మాత్రాన్ని, దానికి వెళ్ళినంత మాత్రాన్ని నువ్వు దాన్ని నేర్చుకునే స్కిల్, దాని ఎబిలిటీ నీకు లేకపోతే ట్రూ. మళ్ళీ అదొక యాంగిల్ ఉంటుంది. ఇట్లా ఏంటంటే జనరల్గా కెరియర్ని ప్లాన్ చేసుకోవడం అన్న ఆస్పెక్ట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి హిడెన్గా ఉంటాయి. కాబట్టి జస్ట్ క్యాజువల్గా ఓకే అమీర్పేట వెళ్ళి కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంటే అంటాడు. వాడికి ఏం తెలుస్తుంది? పూర్తిగా దాంట్లోకి వెళ్తాం. అసలు వీడి బ్యాక్గ్రౌండ్ ఉన్న నాలెడ్జ్ ఎంత, నిజంగా ఇప్పుడున్న ఇంత కాంపిటీషన్లో వీడి నాలెడ్జ్తో ఈ 2 నెలల కోర్సు అమీర్పేటలో నేర్చుకుంటే నిజంగా జాబులు వస్తాయా? అంత 2 నెలల్లో 4 ఏళ్లలో చేతకాంది 4 నెలల్లో కూడా చేతనవుద్దా? క్వశ్చన్ వేసుకోవాలి కదా. ఇది నెగిటివ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నాం సెల్ఫ్ అసెస్ చేసుకోవడం వెరీ ఆ ఇంపార్టెంట్. చేసుకోవడం వల్ల అది కాదు ఇంకోటి ఏదో ఉంటుంది కదా, ఆ ఇంకోటన్నా పట్టుకోవడానికి ఉంటుంది కదా. లేదా మూర్ఖత్వంగా లోపలికి వెళ్ళినంత మాత్రాన్ని నీకు మనకి యూజ్ ఉంటుంది మనకి. సో ఇట్లాంటివి కొంత అవగాహన డెఫినెట్గా తెచ్చుకుని ఆ కెరియర్ని ప్లాన్ చేసినప్పుడు, డిగ్రీ అయిపోయినప్పుడు, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది డైరెక్ట్గా జాబ్కి వెళ్ళి అప్లై చేయొచ్చు. కొంతమంది జాబ్కి అప్లై చేయడానికి జాబ్లే రావు. కొంతమంది ఫీల్డే మారిపోవాలి. అంతే కదండి, రాంగ్ కోర్సులు చేయడం ఫీల్డ్లో మారిపోవాలి. సో ఇట్లాగా ఎన్నో ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే తప్ప ఆ కెరియర్ని మనం డిజైన్ చేయలేం. ఎందుకంటే మోస్ట్ కేసెస్లో మోర్ దాన్ 95% ఆఫ్ ది పీపుల్ కెరియర్ని డిజైన్ చేసుకోవడంలో జనరల్గా ఫెయిల్ అవుతారండి. మీరు అబ్జర్వ్ చేస్తే సొసైటీలో వాళ్ళందరికీ టాలెంట్ లేని టాలెంట్ ఉన్నవాళ్ళే. ఆ 95లో చాలా 30-40% టాలెంట్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఏదో టాలెంట్ ఉన్నవాడు ఉంటాడు. ఆ ఉన్న టాలెంట్ కూడా వాడుకోవడం రానివాళ్ళు అందరూ. ఒకటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ అంబిషన్స్, పక్కనోడు చేసేది ఏదైనా చేస్తాను, లేకపోతే నాకు 30,000 నాకు 50,000 రావడం, నాకు 2 లక్షలు రావాలని చెప్పి 50,000 కూడా లేకుండా అయిపోవడం, ఓవర్ కాన్ఫిడెంట్గా నేర్చేసుకుంటాను నాకు వచ్చేస్తాను చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్గా దూకేయడం, ఏం కాదులే మనకి ఈజీగానే మనకి పని అయిపోతాను అనుకోవడం. ఇట్లాంటి మిస్కాన్సెప్షన్స్ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. కొంతమంది అసలు కాన్ఫిడెన్స్ లేకుండా ఇంట్లో ఖాళీ కూర్చుని ఉంటాడు, అది డేంజరే. సో ఇవి కొంత మరి పర్సన్ టు పర్సన్ ఉంటుంది తప్ప మనం చెప్పలేమండి. ఎందుకంటే మా దగ్గరికి రకరకాల పీపుల్ వస్తూ ఉంటారండి. మీకు ఐఐటి ముంబై దగ్గర నుంచి, ఎయిమ్స్ ఢిల్లీ దగ్గర నుంచి, లేకపోతే ఎక్కడెక్కడో చదివినటువంటి పెద్ద టాప్ పీపుల్ మా దగ్గరికి వస్తూ ఉంటారండి. సో వాళ్ళ బాధ అంతా తినాలి మేము ఫస్ట్. అప్పుడు ఎక్కడ ల్యాగింగ్ ఉందో మాకు తెలుస్తుంది. ఆ ఒక్క పాయింట్ని అడ్రస్ చేయాలి. అది మీకు సూట్, మళ్ళీ పక్కడికి కుదరదు కదా. అవును, అది ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది డెఫినెట్లీ. అయితే వాళ్ళదే కదండి. సో అప్పుడు ఎక్కడ మనకి ల్యాగింగ్ ఉందో, ఎక్కడ ఇబ్బంది ఉంది, మనం ఏం చేయగలం, ప్లస్ వాడేం చేయగలడు, టైం ఎంత ఉంది, అవైలబిలిటీ, వాడి ఏజ్ ఏంటి, వాడుకున్న ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, వాడుకున్న మెంటల్ స్టామినా ఏంటి, బ్యాక్గ్రౌండ్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ ఎంత, ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్ రాకుండా క్యాజువల్గా ఎంఎస్ఐ క్యాట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏకి వెళ్ళు ఇలా మాట్లాడకూడదు. మీరు అన్నట్టు బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు. అంటే ఇంట్లో వాళ్ళు చెప్పారా, నువ్వు పక్క వాళ్ళు చేస్తున్నారా కాకుండా. ఎందుకంటే ఎవరి గురించి ఆడికే తెలియదు, ఇంకా పక్కడు తెలియడం ఏంటి, తన గురించి కంప్లీట్ గా అసెస్ చేసుకొని అప్పుడు పక్కడు మీకు సలహా ఇచ్చేది ఏంటంటే వాడికి ఎత్తా గాడిగా తెలిసేంటి. ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్ ఎవరికైనా సరే అది గురించి మోర్ దాన్ 95% ఆఫ్ ది పేరెంట్స్ బ్రెయిన్ లేదని తిడతా ఉంటాను నేను. బ్రెయిన్ ఉండదండి పేరెంట్స్కి ఎవరికి, ఎందుకని వాళ్ళు ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ కాదు. మిగతా దాంట్లో వాడికి 100% బ్రెయిన్ ఉందంటే ఉంది. అదండి, మీరు కార్డియాలజీ డాక్టర్ అండి, మీకు ఎందుకు ఉంటుంది మిగతా వాటి మీద నాలెడ్జ్? మీరు బ్రెయిన్ లేదు కదా, బ్రెయిన్ లేదు కూడా మీకు ఎందుకు కట్ అవుతుంది మీకు? ఇప్పుడు నన్ను పోయి పొలం పని చేయమంటే నాకు లేదని చెప్తాను నేనైతే. నాకు రాదు పొలం పని, నేను ఎందుకు చేస్తాను? మీరు ఎత్తే మీకు పక్కన కూర్చొని చూస్తూ ఉంటాను అంతే, నాకు తెలియదు కదా. సో నాకు రాదు. సో ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మీకు వచ్చిందో ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అది. నేను కార్డియాలజీ డాక్టర్, సిటీలోనే ఫేమస్ డాక్టర్ అయితే ఎవరికి కావాలి? నువ్వు మిగతా నీకు ఏం చెప్పగలవు? నువ్వు ఏ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తావు, ఏ గురించి ఏం చెప్తావు? నువ్వు చెప్పు మరి, బయటకు వచ్చి ఏం చెప్తావు? ఇప్పుడు నన్ను అడిగితే డాక్టర్ గురించి నేనేం చెప్తాను కార్డియాలజీ గురించి? నోరు మూసి కూర్చుంటాను, నన్ను ఎవడన్నా మీటింగ్ పిలిస్తే నాకేం తెలుసు బాబు, నాకు దండం పెట్టి నాకేం తెలియదు అని చెప్తాను నేను. ఆ పదాలే నాకు నోరు తిరగ కూడా నాకు తెలియదు కూడా, తిరుగుతాకి. సో అందువల్ల ఏంటంటే జనరల్గా అంటే కెరియర్ ఎప్పుడు అంటే మీరు ఏం చదివారో దాని మీద కొంత అవగాహన ఉంటుంది, అది కూడా పూర్తిగా ఉండదు. అది ఇన్సిస్ట్ చేస్తున్నారు పిల్లల మీద, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. మిగతా వాటి మీద మీకు అవగాహన తెచ్చుకున్న తర్వాత ఇన్సిస్ట్ చేయండి కనీసం. అది అందువల్ల ఏంటంటే కెరియర్ని ప్లాన్ చేసేటప్పుడు అంటే అన్ని ఆప్షన్స్ మీద అవగాహన తీసుకుని ఏది బెస్ట్ కస్టమైజ్ చేసి డిజైన్ చేయడం అనేది రావాలి. అన్నీ 2 కూరలే పెట్టి ఏ కూర బాగుందని అడగకూడదు. 20 కూరలు ఉంటే 20 కూరలు టేస్ట్ చేయాలి, అప్పుడు చెప్పాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇవే 2 కూరలు, ఇందులో ఏది బెస్ట్ అని అడుగుతున్నావు నువ్వు. 2 ఒకటి బెస్ట్ అని చెప్పాను నేను. 20 ఉన్నారా కూరలో, ఆ 20 కర్రీస్ కూడా ఈ 2 దీనికంటే కూడా ఇంకా మంచిగా ఉన్నాయి అన్న విషయంతో కనీసం కళ్ళు ఓపెన్ చేసి చూడటం రావాలంటాను నేను. ఇప్పుడు రంగు చూస్తే డిష్ మనం బఫేకి వెళ్ళినప్పుడు ఒకటి కలర్ బాగోదు, కానీ టేస్ట్ ఉంటుంది.
ఒకటేమో టేస్ట్ కలర్ బాగుంటుంది, ముందు తింటేనేమో టేస్ట్ ఉండదు. ఎట్లా తెలుస్తుంది ఏంటని? అది ఎంతో కొంత మీరు అవగాహన లేకుండా మనం ఒక కంక్లూషన్కి మనం రాలేమండి. అందుగురించి ఏంటంటే ఎవరికీ అన్ని ఫీల్డ్స్లో అండర్స్టాండింగ్ ఉండదు. ఎవడో నాలాంటి వాడికి తక్కువ రేర్గా ఉంటారు కాబట్టి అందరికీ అవగాహన ఉండదు కదండి. ఇప్పుడు లా గురించి లేదా డిజైన్ గురించి అమెరికా ఇప్పుడు ఏ కంట్రీ మంచిదంటే ఏం చెప్తాడు? రష్యా దగ్గర నుంచి చైనా దగ్గర నుంచి అన్ని కంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో. ఏ కంట్రీ బాగుంటుంది కెరియర్ కంటే? చాలా ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడడం తప్ప మరి నీకు చైనా బాగుంటుంది లేదా నీకు అమెరికా బాగుంటుంది ఏంటిది? అమెరికా బాగుంటుంది, లండన్ బాగానే ఉంటుంది, ఎందుకు బాగోదు? సింగపూర్ బాగానే ఉంటుంది కదా. దాంట్లో మళ్ళీ వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు లండనే బాగుంటుంది అన్నాను, లండన్లో సీట్ రాకపోతే ఏం చేస్తావు? ఇంకోటి ఆలోచించాలి కదా. లేదా అక్కడ ఫీజు ఎక్కువ, అప్పుడు ఏం చేస్తావు? లేదా అక్కడ వ్యవసాయం ఇవన్నీ ఎందుకంటేనండి మాట్లాడినప్పుడు ఏదో 1 or 2 డైలాగులు మాట్లాడతారు తప్ప లోతుకి వెళ్తే మీకు దేనికి ఆన్సర్ ఉంటుంది మీ దగ్గర. అంతే కదా. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మహా అయితే 2-3 క్వశ్చన్లు ఫాస్ట్గా ఆన్సర్ చెప్తారేమో మీరు, తర్వాత ఆగిపోతారు. ఇంకా నేను క్వశ్చన్ అడిగితే కాదు, అసలు క్వశ్చనే లేని స్టేజ్కి వెళ్ళాలి డెప్త్కి. అయితే మీ ఐడియాలజీ ప్రకారం ఇప్పుడు కొంచెం ఫ్యూచర్గా ఆలోచించి డిసైడ్ అవుతే బాగుంటుంది అంటున్నారు. సో మూవింగ్ ఫార్వర్డ్ ఏ కెరీర్ అయితే బాగుంటుంది, సక్సెస్ అవ్వచ్చు అంటారు? ఎప్పుడైనా సరే అండి చదివేటప్పుడు ఎడ్యుకేషన్ అనేది వీలున్నంత వరకు మ్యాథ్స్ అండ్ సైన్సెస్ వదలకూడదు. ఇప్పుడున్న ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నానండి. ప్రపంచం శరవేగంగా దూసుకెళ్తుంది. విపరీతమైనటువంటి రిసెషన్, విపరీతమైన యుద్ధాలు జరుగుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటాయి. ఒకసారి దెబ్బలాట్లు స్టార్ట్ అయిన తర్వాత ఎందుకు అవుతాయి? సో ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. అవి పట్టుకోవాలంటే స్ట్రాంగ్ మ్యాథమెటికల్, అనలిటికల్, సైంటిఫిక్ స్కిల్స్ ఉన్నట్లయితే కొంత అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పుడున్న యూత్ కూడా అంటే ఒక దగ్గర జాబ్ చేసే కంటే క్రియేటివ్ ఫీల్డ్ సైడ్ వెళ్ళి కూడా కొంచెం ఎక్కువ ఆప్ చేసుకుంటున్నారు కదా. సో వాటికి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎంతవరకు యూజ్ అవుతుంది? క్రియేటివ్ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా 12th వరకు మ్యాథ్స్ చదవాల్సిందేనండి. ఓకే. ఇప్పుడు యూసీడీ ఎగ్జామ్ అని ఉంటుందండి ఐఐటీస్లో, డిజైన్ కోర్స్ దానికి 12th మ్యాథ్స్ ఉండవు. అంటే 12th వరకు మీరు వదలడానికి లేదండి. మీరు అండర్ గ్రాడ్యుయేషన్లో నేను లాకి వెళ్తాను, లా కాదు డిజైన్కి వెళ్తాను, డిజైన్కి వెళ్ళొచ్చు, లేదా క్రియేటివ్ ఫీల్డ్కి వెళ్తానంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఉండదండి. కాకపోతే అది కూడా కొంచెం మంచి ప్లేస్కి వెళ్ళాలి కదా. క్రియేటివ్ ఫీల్డ్ అని టైటిల్ పెట్టుకుని మీరు లోపలికి పోయి అక్కడ నేర్చుకోకుండా బయటకు వస్తే, స్కిల్ లేకుండా బయటకు వస్తే మీరు నేర్చుకుందాం అనుకుంటే నేర్పేవాడు కూడా ఉండాలి కదా. ఆ ఎగ్జామ్స్ ఆ ప్రాజెక్ట్లో ఉండాలి కదా. అందువల్ల ఏంటంటే మీరు నేర్చుకుందామని మీకు కోరుకుంటాం వల్ల సరిపోదండి. 2 చేతులు కలిస్తే తప్పట్లు అన్నట్టుగానే మీరు నేర్చుకుందాం అనుకున్న విధానంతో పాటు నేర్పి అట్మాస్ఫియర్ కూడా ఉండాలి. అలా కలిసినటువంటి చోటుకి వెళ్ళినప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ కూడా అలా చెందుకెళ్ళకూడదు. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేది అంటే వీటిని మెయిన్ సబ్జెక్ట్స్గా తీసుకుంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అంటే మ్యాథ్స్ అండ్ బేసికల్గా ఎనీ టెక్నాలజీ ఎనీథింగ్ అండి. ఈవెన్ మెడిసిన్ అయినా టెక్నాలజీ అయినా ఒకటే కదండి. మెడిసిన్ కానీ డిజైన్ కానీ ఎనీ టైప్ ఆఫ్ థింగ్ అంటే లాజికల్ థింకింగ్ అయితే కావాలి కదా, అనలిటికల్ థింకింగ్ కావాలి కదా. ఆ లాజికల్ అండ్ అనలిటికల్ థింకింగ్ అనేది జనరల్గానే సైన్సెస్ మ్యాథ్స్ నుంచి వస్తుంది. అందులో బుర్ర ఎక్కువ వాడాలి కాబట్టి అంతే కదండి. ఇప్పుడు ఏది చదివి బట్టి షార్ప్ చేయడం మీరు ఏదో చదివి బట్టి కొట్టి రాయడం ఏదో సోషల్లో కాదు కదా. ఇది ఇప్పుడు క్వశ్చన్ ఇస్తాడండి మీకు, మీరు థింక్ చేసి సాల్వ్ చేయాలి దాన్ని. అంతే కదండి. ఇంతకుముందు చూడండి కొత్తది, అంతే కదా. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంది. దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సొల్యూషన్ వైపు నెతుకుద్ది. సాల్వ్ చేయడం అంటారు దాన్నే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు దాన్ని. అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది ఒక స్కిల్లే కదా. మీరు చదివి రాస్తే స్కిల్ ఎలా వస్తుంది? మీరు బయాలజీ చదివారండి, లేకపోతే సోషల్ సైన్స్ అంటే నేను వాటిని తక్కువ చేసి వద్దని చెప్పట్లేదండి. అది కూడా కావాలి చదవండి, నేనేం కాదనట్లే. అంటే ఒక కొత్త ప్రాబ్లమ్ని వచ్చినప్పుడు ఒక ఆన్సర్ మీకు తెలియదు, అయినా కూడా మీరు ట్రై చేసి సాల్వ్ చేసి క్యాపబిలిటీ మీకు వస్తుంది కదా. లైఫ్లో కూడా ప్రాబ్లం వచ్చినా అలాగే సాల్వ్ చేస్తారు. అన్ని ప్రీ డిఫైన్డ్ ప్రాబ్లమ్స్ లైఫ్ ఉండదు కదా మనకి. అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అంత కష్టమైన సబ్జెక్ట్స్ కూడా. ఇప్పుడున్న స్టూడెంట్స్ని యూత్ని చూసుకుంటే అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. అబ్బా ఇది కష్టము నేను చదవను అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా థర్డ్ ఆప్షన్ ఉందా మీ దృష్టిలో? అంటేనంటే మీకు ఎప్పుడైతే ఎస్కేప్ అవుదాం అనుకున్న మైండ్ సెట్ ఎప్పుడైతే పిల్లడికి వచ్చిందో ఇంకో దాంట్లో కూడా సక్సెస్ అవ్వడం. అంటే నేనేమంటానంటే పట్టని పిల్లలు అంటే 12th క్లాస్ లోపు ఉన్న పిల్లలు రాదు అన్నాడు అంటే వాడు లేజీ పర్సన్ కింద లెక్క ఆ దృష్టిలో. తప్పించుకుంటాడు వాడు కష్టపడి మనసు. మీరు చెప్పిన పాయింట్ ఎప్పుడు కరెక్ట్ అంటే బాగా కష్టపడి ట్రై చేశాడు అయినా రాలేదు, వాడికి ఏంటి సలహా అనేది చెప్తాను. ఓకే, ఎక్కువ మంది ఆ కేటగిరీ కాదండి, లేజీ పీపుల్ ఇలా. అది అలా కాకుండా సార్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు సార్ మా అబ్బాయి సిన్సియర్గా
మ్యాక్సిమం ఎన్ని ట్రై చేసినా ఎన్ని ట్యూషన్లు పెట్టినా పాపం ఎన్ని చదివినా కూడా వాడి వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు ఏదైనా మార్గం చెప్పండి అంటే అప్పుడు వాడు మిగతా దాంట్లో ఎందుకు సక్సెస్ అవుతారో చెప్పమంటారా? వాడు హార్డ్ వర్క్ ఉంది దగ్గర, సిన్సియారిటీ ఉంది, పాపం డిసిప్లిన్ ఉంది కదా. ఏ క్లాట్ ఎగ్జామ్ రాసి లాకెళ్ళంటే సార్ హైదరాబాద్కో లేదా ఇంకో దానికి వెళ్ళి చదువుకోండి అంటారు, చదువుతాడు, సక్సెస్ అవుతాడు. చదవకుండా తన్ని పెట్టి పడుకుని నాకు లెక్కలు రావట్లేదు, నాకు ఫిజిక్స్ రావట్లేదు, వేరేది నాకు మార్గం చెప్పండి అంటే దొంగతనాలు చేయరని చెప్పాలి అక్కడికి. సో మళ్ళీ అందులో 2 కేటగిరీస్ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే స్కూల్ పిల్లల్లో మీకు మ్యాథ్స్ రాదు, ఫిజిక్స్ రాదు అన్నారంటే ఎందుకు వాడికి రాదో కూడా మీకు క్లారిటీ మీకు ఉండాలి, పేరెంట్కి తెలియాలి. అది చెప్తే అర్థం కాలేదా, అలా అర్థం అవ్వట్లేదా, మాస్టారా లేడా, తప్పించుకుంటున్నాడా, చదవకుండా తిరుగుతున్నాడా, లేదా 1-2 సార్లు చేసినా రాలేదని చెప్పి చేతులు ఎత్తేస్తున్నాడా, ఇట్లాంటి కొంత అనాలిసిస్ చేయాలి. కొంత అనాలిసిస్ చేసి తద్వారా చేయండి. బట్ నిజంగా రాకపోతే ట్రై చేసి సిన్సియర్గా రాకపోతే వేరే మార్గాలు ఉన్నాయి, వేరే మార్గాల ప్రకారం చక్కగా చేయొచ్చు. మా దగ్గర చాలామంది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, మీరు చెప్తూ ఉంటాం, దాని ప్రకారం చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, ఒక సక్సెస్ఫుల్ కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి ఎలా అన్నది సతీష్ గారు చాలా చక్కగా వివరించారు. సో మరొక వీడియోతో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.